రెడ్ హైఫర్ యూదులకు మూడో మందిర నిర్మాణానికి ఇది చాలా ముఖ్యమైనది. 1967 నుంచి మూడో మందిరాన్ని నిర్మించడానికి నీటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ మందిరానికి సంబంధించిన ప్లాన్, ఉపకరణములు, యాజక వస్త్రములు అన్ని సిద్ధంగానే ఉన్నాయి, కానీ ఒక్క రెడ్ హైఫర్ తప్ప. అసలు మూడో మందిర నిర్మాణానికి ఈ రెడ్ హైఫర్ కి ఏంటి సంబంధం అని అంటే, రెడ్ హైఫర్ దహన బలి అనేది ధర్మశాస్త్ర విధి. వీటి ద్వారానే పరిశుద్ధత, పవిత్రత కలుగుతుందని యూదుల నమ్మకం. మూడో మందిరాన్ని కట్టి వాటి శుద్ధీకరణ ఆచారాలకు రెడ్ హైఫర్ అనేది వాళ్ళకి అవసరం. దహన బలికి రెడ్ హైఫర్ అనేది ఎర్రగా మచ్చ లేకుండా యవ్వనము అంటే 3-4 ఏండ్లకి మించి గానీ తక్కువ గానీ ఉండకూడదు. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో రెడ్ హైఫర్ బలికి సంబంధించిన క్వాలిటీస్ అనేవి స్పష్టంగా ఉన్నాయి. 2022 సెప్టెంబర్ లో టెక్సాస్ నుంచి ఇజ్రాయెల్ కి 5 రెడ్ హైఫర్ ని తెచ్చి సీలోమ్ అనే పురాతన స్థావరంలో వాటిని పరిశీలిస్తూ జాగ్రత్తగా పెంచుతున్నారు. అయితే 2024 లో ఒకదానికి మచ్చలు రావడంతో డిస్క్వాలిఫై చేశారు. అలాగే మన రీసెంట్ గా జూలై 1 కూడా ఇంకో రెడ్ హైఫర్ ని డిస్క్వాలిఫై చేశారు సార్. అలా 3 రెడ్ హైఫర్స్ అనేవి ఇప్పుడు పెరుగుతున్నాయి. అయితే ఈ రెడ్ హైఫర్స్ ని దహన బలి చేశాక వాటి బూడిదను సీలోమ్ అనే కొలని యొక్క నీరుతో కలిపి శుద్ధ జలంగా హిస్సోప్ అనే రెమ్మతో యూదులను శుద్ధీకరించుకుంటారు. అదే జలాన్ని మూడో మందిరంలో ఉపయోగించి పాత్రల మీద కూడా చల్లి శుద్ధీకరిస్తారు. దీని యూదులు శుద్ధీకరణ ఆచరణగా చేస్తారు. ఆ జలంతోనే స్వస్థత, పరిశుద్ధత కలుగుతుందని యూదుల నమ్మకం. కానీ నిజానికి క్రీస్తు రక్తం ద్వారానే మనకి శుద్ధి కలుగుతుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14లో ఉంటుంది. మోషే కాలం నుంచి 9 రెడ్ హైఫర్స్ అనేవి బలిగా ఇచ్చారు. అయితే ఇప్పుడు 10వ బలి మెస్సయ్య ద్వారానే జరుగుతుందని యూదులంతా ఎదురు చూస్తున్నారు. కానీ నిజానికి 10వ బలిగా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో బలియాగమయ్యారు. ఆయన వల్లే పాప విమోచన, పరిశుద్ధత కూడా మనకి కలిగింది. దేవుడు బలిని కోరరు. అయితే యూదులు మెస్సయ్య గురించే ఈ బలి కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన రాకడ వచ్చే ముందు మూడో మందిర నిర్మాణము, బలులు తిరిగి పునఃప్రారంభించడము, ఇవన్నీ అంత్యకాల ప్రవచనాలుగా మనం చూడొచ్చు. జీసస్ ఇస్ కమింగ్ సూన్, బి అలర్ట్.